హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. జరగబోయే ఎస్ఎస్సి, రైల్వే, పోలీస్, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో మనం నాన్ వెర్బల్ రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో కంప్లీట్గా చూసిన విద్యార్థులకి మినిమం 10 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ అన్ని కూడా రీసెంట్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందులా ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అనేది ఒకసారి చూద్దాము. ఇందులో నేను వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్ డిస్కస్ చేస్తాను, వాటర్ ఇమేజ్ డిస్కస్ చేస్తాను, అలానే దీంతో పాటు పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. దీంతో పాటు సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తాను, ఎంబెడెడ్ ఫిగర్స్ సంబంధించి కూడా క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. మొత్తం ఈ వీడియోలో నేను 5 కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా ఒకసారి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం చూద్దాము. నేను మీతో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి. మిర్రర్ ఇమేజ్ అంటే ఏమిటి, అలానే వాటర్ ఇమేజ్ అంటే ఏమిటి, దీనికి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత మనం దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ని తెలుగులో ఏమని చెప్తూ ఉంటామంటే ప్రతిబింబము అని చెప్తూ ఉంటాం. వాటర్ ఇమేజ్ని తెలుగులో నీటి బింబము అని చెప్తూ ఉంటాం. మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్దో జాగ్రత్తగా గమనించండి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్ది అంటే లెఫ్ట్లో ఉండాల్సింది రైట్కి వెళ్తుంది, అలానే రైట్లో ఉండాల్సింది లెఫ్ట్కి వెళ్తుంది. ఓకేనా? మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. అంటే ఎడమ వైపునున్నది కుడివైపుకి, కుడివైపునున్నది ఎడమ వైపుకి వెళ్తుంటుంది అనమాట మిర్రర్ ఇమేజ్లో. అర్థమైందా? దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో చేంజ్ ఇన్ టాప్ అండ్ బాటమ్. అంటే పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. పైన ఉన్నది పైనే ఉంటుంది, కింద ఉన్నది కిందే ఉంటుంది అనమాట. అర్థమైందా? మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్దో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. అంటే ఎడమ వైపునున్నది కుడివైపునున్నట్టు, కుడివైపునున్నది ఎడమ వైపుకి వస్తుంది అనమాట. కానీ పైన కింద మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. పైన ఉన్నది పైనే ఉంటుంది, కింద ఉన్నది కిందే ఉంటుంది. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది ఇది కూడా తెలుసుకోవాలి కదా. వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్దో, వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే టాప్లో ఉండాల్సింది, చూడండి వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే టాప్లో ఉండాల్సింది బాటమ్కి వెళ్తుంది, అలానే బాటంలో ఉండాల్సింది టాప్కి వచ్చుద్ది అనమాట. బాటంలో ఉండాల్సింది టాప్కి వచ్చుద్ది. ఓకేనా? టాప్లో ఉండాల్సింది బాటమ్, బాటంలో ఉండాల్సింది టాప్. అలానే ఇక్కడ నో చేంజ్ దేంట్లో చేంజ్ ఉండదంటే నో చేంజ్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్. నో చేంజ్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో ఉంటుంది, రైట్లో ఉంటే రైట్లోనే ఉంటుంది అనమాట. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ కదా? వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే పైన ఉన్నది కిందకి వెళ్తుంది, కింద ఉన్నది పైకి వెళ్తుంది. కానీ ఎడమ కుడిలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండదు. ఎడమ వైపు ఉన్నది ఎడమ వైపునే ఉంటుంది, కుడివైపు ఉన్నది కుడివైపు ఉంటుంది అనమాట. ఓకే కదా? ఈ 2 పాయింట్స్ సింపుల్గా, షార్ట్, క్రిస్పీగా నేను మీకు చెప్పేశాను. దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు చూడండి ఒకసారి. మిర్రర్ని ఎక్కడ ప్లేస్ చేశారంట? మిర్రర్ని రైట్ సైడ్ ప్లేస్ చేశారు. మిర్రర్ని రైట్ సైడ్ ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే దీనికి ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. నేను ఇప్పుడే చెప్పాను, ఎప్పుడైతే మిర్రర్ని వెర్టికల్గా ప్లేస్ చేస్తారో అప్పుడు మనం మిర్రర్ ఇమేజ్ కట్టాలని చెప్పాము. అవునా కదా? మరి చూడండి, ఇలా ప్లేస్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది అంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. టాప్ బాటంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. అదే కదా మనం చెప్పింది. మరి అలా చెక్ చేసినప్పుడు ఏమో చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. చూడండి, ఇక లెఫ్ట్కి వచ్చిందా? లెఫ్ట్కి రాలా, రాంగ్ ఆన్సర్. లెఫ్ట్కి వచ్చిందా? లెఫ్ట్కి వచ్చింది. లెఫ్ట్కి వచ్చిందా? లెఫ్ట్కి వచ్చింది. ఓకేనా? లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ లెఫ్ట్కి వచ్చింది. ఓకేనా? ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నెక్స్ట్ ఇది మీరు చూస్తే కనుక ఏమైందంటే ఇగో ఇక్కడ రైట్ సైడ్ ఎంటీ ఉన్నాయి. అవునా కదా? మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంటీ రావాలి. చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంటీ వచ్చాయి. ఇక లెఫ్ట్ సైడ్ ఎంటీ వచ్చింది, ఇక్కడ డార్క్ వచ్చింది. డార్క్ రాకూడదు, రాంగ్ ఆన్సర్. ఇక లెఫ్ట్ సైడ్ ఎంటీ వచ్చింది, ఇక్కడ డార్క్ వచ్చింది. డార్క్ రాకూడదు, రాంగ్ ఆన్సర్. అవునా కదా? మరి లెఫ్ట్ సైడ్ 2 ఎంటీలు రావాలి. ఎందుకంటే రైట్ సైడ్ 2 ఎంటీలు ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి కాస్త లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్ 2 ఎంటీలు ఓన్లీ ఆప్షన్ 3లో వచ్చాయి. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఆప్షన్ 3 అవుతుంది. ఇప్పుడు మనం
చూడండి ఇక్కడ వెర్టికల్గా ఉంది, వెర్టికల్గా ఉంటే ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కాదా? ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్ ఏమవబోతుందో జాగ్రత్తగా గమనించి చెప్పాలి, మీరు అందరూ కూడా చెప్పాలి. ఇదిగోండి హెచ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. చూడండి హెచ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, కానీ టాప్లో ఉండాల్సింది బాటంకి వచ్చేసింది. ఇక్కడ టాప్లో ఉండాల్సి బాటంకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే టాప్లో బాటంలో మార్పులు ఉండవు, అది మనం చెప్పింది. టాప్లో ఉంటే టాప్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి ఇక ఈ హెచ్ అంతా బాగానే ఉంది, టాప్లో బాగానే ఉంది. 4 ఇలా ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్కి రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే 4 ఎలా ఉందో అలానే ఉంది, అలా ఉండకూడదు కదా. 4 మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఎలా ఉండాలి, 4 ఇలా ఉండాలి, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైందంటే టాప్ బాటం మారిపోయినాయి, టాప్లో ఉండాల్సింది బాటంకి వచ్చేసింది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 3. ఏమన్నారు ఇక్కడ వాళ్ళు, మిర్రర్ ప్లేస్డ్ అట్ ద రైట్ సైడ్. చూడండి ఇలా మిర్రర్ ప్లేస్ చేశారు, ఇలా మిర్రర్ ప్లేస్ చేస్తే దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, ఇలా మిర్రర్ ప్లేస్ చేస్తే ఆన్సర్ ఏమవుద్ది, మీ అందరూ తెలుసు రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా. ఇప్పుడు గమనించండి ఇది రైట్ సైడ్ ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. రైట్ సైడ్ బాటంలో ఉంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాటంకి రావాలి. లెఫ్ట్ సైడ్ బాటంకి వచ్చిందా, రాలా, రాంగ్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ బాటంకి వచ్చిందా, రాలా, రాంగ్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ బాటం వచ్చిందా, వచ్చింది. లెఫ్ట్ సైడ్ బాటంకి వచ్చిందా, రాలా, రాంగ్ ఆన్సర్. మరి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక మిర్రర్ ఎలా ప్లేస్ చేశారు, మిర్రర్ ని హారిజాంటల్ గా ప్లేస్ చేశారు. ఎప్పుడైతే మిర్రర్ ని హారిజాంటల్ గా ప్లేస్ చేస్తారో అప్పుడు ఏం చేయాలి, వాటర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా. మిర్రర్ ని హారిజాంటల్ గా ప్లేస్ చేస్తే వాటర్ ఇమేజ్ లో ఏమవుద్ది, టాప్ బాటం అవుద్ది, బాటం టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్ లో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా. మరి దీని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. దీని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇదిగో టీ ఇలా ఉంది కదా, ఈ పైన ఉంది కాస్త కిందకి రావాలి. అంటే ఫస్ట్ టీ ఉండాలి, కిందకు ఉండాలి. టీ కిందకు ఉంది, టీ కింద, కానీ ఇక్కడ ఏమైంది, టీ రావాల్సిన చోట పీ వచ్చింది, కానీ టీ కదా రావాల్సింది, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. నెక్స్ట్ మీరు గమనించండి, ఈ ఇలా మీరు చూస్తే కనుక ఈ ఇలా ఉంది, అంటే కింద పక్క ఉంది. ఎప్పుడైతే మీరు వాటర్ ఇమేజ్ వేస్తారో ఇది పై పక్క వెళ్ళాలి. చూడండి పై పక్కన ఉంది, ఇక్కడ కూడా పై పక్కన ఉంది, బాగానే ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఒక్కసారి మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ నేను మళ్ళీ అన్ని ఒక్కొక్కటి చెక్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఫరెన్స్ ఉన్న చోట చెక్ చేస్తాను. ఇక్కడ కే తర్వాత ఇక్కడ కూడా కే ఉంది, ఓకేనా. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి ఈ 2 ఉంది కదా, ఈ 2 ఇలా ఉంది కదా. ఎప్పుడైతే మనం వాటర్ ఇమేజ్ వేస్తామో అప్పుడు ఏమవుద్దంటే ఇది పైకి వెళ్ళాలి, ఇది లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో ఉండాలి, కానీ ఏమైందంటే ఇక్కడ రైట్కి వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక లెఫ్ట్లో ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్లో ఉంది, బాగానే ఉంది, ఓకేనా. ఇక్కడ ఇది సేమ్ ఉంది, ఇది కూడా సేమ్ ఉంది, ఇది కూడా ఇక్కడ కే మారించండి. కే మనం ఏమవుద్దంటే ఇలా ఉంది కే కాస్త మనం వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవుద్దంటే టాప్ బాటం అవుతాయి, బాటం టాప్ అవుతాయి, కానీ లెఫ్ట్ రైట్ మారవు. ఈ కే ఇలా రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఏమైందంటే ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది, లెఫ్ట్ సైడ్కి రాకూడదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి అప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, మిర్రర్ని హారిజాంటల్గా పెట్టారు. మిర్రర్ని హారిజాంటల్గా పెడితే ఏం చేయాలి, వాటర్ ఇమేజ్, అవునా కదా. మిర్రర్ని హారిజాంటల్గా పెట్టినప్పుడు వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. మరి దాని ప్రకారం చెక్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ట్రయాంగిల్ అనేది పైన ఉంది, ఇప్పుడు ఏమవ్వాలి, ఇది కిందకు వచ్చేయాలి, కిందకి. ఇగో ట్రయాంగిల్ కిందకు వచ్చింది, అంతా బాగానే ఉంది, ఓకేనా. నెక్స్ట్ అలానే మీరు చెక్ చేస్తే కనుక ఇక్కడ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంది, అవునా కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది కిందకి రావాలి, కిందకి, అవునా కదా. ఇది కిందకి వచ్చినప్పుడు ఏమవుద్ది, ఇది లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో ఉండాలి. ఇదిగో ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ సరిగ్గా లేదు, అవునా కదా. అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఓకేనా. ఎందుకంటే దీనికి మనం వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఇది ఎలా కనిపించాలి, 6 లా కనపడాలి, అక్కడ 6 లా లేదు, అందుకే రాంగ్ ఆన్సర్ అయిపోయింది అది, ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి 1 2 3 4 లైన్స్ ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు 4 లైన్స్ రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చూడండి 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్ 5 లైన్స్, రైట్ సైడ్ ఏమో 4 లైన్స్, అవునా కదా. మరి అన్ని దగ్గర అలానే ఉన్నాయా, 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5, ఓకే. ఇక్కడ అంతా లైన్స్ మనం చెక్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ చెక్ చేయండి, ఈ ఆర్ చెక్ చేస్తే కనుక వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది, రైట్ సైడే ఉండాలి. ఇగో రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇగో వాటర్ ఇమేజ్ వేసినప్పుడు మారాలి, ఇది మారలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ అలానే ఇది చూడండి ఇక్కడ ఏమైందంటే ఇది రైట్ సైడ్ ఉంది, మనం వాటర్ ఇమేజ్ వేసినప్పుడు రైట్ సైడే ఉండాలి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ ఉంది, బాగానే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఏమైందంటే ఇది పైన ఇలా ఉంది కదా పైకి,
ఇక్కడ ఇలా ఉంది, అవునా కదా. మనం వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవ్వాలి, ఈ కింద ఉన్నది కాస్త పైకి వెళ్ళాలి, పైకి, ఇదిగోండి ఈ కింద ఉన్నది కాస్త పైకి ఇలా వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఈ కింద ఉన్నది ఇక్కడ కూడా మళ్ళీ కిందే ఉంది, కింద ఉండకూడదు కదా, కింద ఉండకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి దీనికి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. ఇదిగోండి ఇక్కడ మనల్ని మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు, రైట్ లో ఉన్నవి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, అవునా కదా, రైట్ లో ఉన్నవి లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ లో ఉన్నవి రైట్కి రావాలి. ఇదిగోండి రైట్ సైడ్ ఇలా ఏమైందంటే ఎంటీ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో డార్క్ స్క్వేర్ ఉంది, అవునా కదా, రైట్ సైడ్. ఇప్పుడు ఇవేమవ్వాలి, ఇవి లెఫ్ట్ సైడ్కి రావాలి, లెఫ్ట్ సైడ్ రావాలి. ఎంటీ స్క్వేర్ డార్క్ స్క్వేర్, పైన ఎంటీ కింద డార్క్, చూడండి పైన ఎంటీ కింద డార్క్ బాగానే ఉంది, 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 అవునా కదా. ఇక్కడ అన్ని చోట్ల కూడా మన పైన ఎంటీ కింద డార్క్ అనేది అన్ని చోట్ల సరిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే కనుక ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి, రైట్ సైడ్. ఇగో పైన డార్క్ కింద ఎంటీ, ఇగో పైన డార్క్ కింద ఎంటీ, పైన డార్క్ కింద ఎంటీ. ఇక్కడ చూడండి ఇక్కడ ఉండాల్సిన డార్క్ ఇక్కడికి ఉంది, అవునా కదా, డార్క్ ఇక్కడికి వచ్చేసింది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది, అవునా కదా. నెక్స్ట్ ఇది కూడా సరిపోయింది, ఓకేనా. నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి, 4 ఆప్షన్స్లో మనకి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది, అవునా. ఇప్పుడు ఇది చూడండి ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు ఇవి రైట్ సైడ్కి రావాలి. ఇదిగోండి రైట్ సైడ్కి వచ్చే బాగానే ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా రైట్ సైడ్ వచ్చే బాగానే ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇలా ఉండాల్సి ఎప్పుడైతే రైట్కి వెళ్తాయో మళ్ళీ సేమ్ ఇలా ఉండవు అవి, అవునా కదా. కానీ ఇక్కడ అలా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఇలా ఉండాల్సినవి కాస్త మనం మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇలా వచ్చేస్తాయి అవి, అవునా కదా. సో అందుకనే ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో మనకి మిగిలిపోయింది, ఇందులో ఏది రైట్ ఆన్సర్ అని మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ లైన్ మీరు చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది, అవునా కదా. ఈ లైన్ ఇలా ఉంది, ఇక్కడ ఈ లైన్ కరెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ లైన్ అనేది వచ్చి ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవ్వకూడదు కదా. ఎందుకంటే ఇక్కడ బొమ్మలో మనం టచ్ అయిందా, టచ్ అవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఈ క్వశ్చన్లో మీరు చూడొచ్చు హారిజాంటల్గా పెట్టారు, హారిజాంటల్గా పెట్టడం వల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. వాటర్ ఇమేజ్లో మీకు తెలుసు కదా ఏం జరుగుద్దో, చూడండి ఒకసారి, టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా. మరి దాని ప్రకారం చెక్ చేసినప్పుడు చూడండి ఒకసారి, చెక్ చేస్తే దీనికి ఆన్సర్ ఏమవుతుందని జాగ్రత్తగా గమనించి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. ఫటాఫట్ కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా ఆన్సర్స్ కమెంట్ చేస్తుండాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్స్ కమెంట్ చేయాలి, జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి కమెంట్ చేయాలి, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు. ఎస్ కమెంట్ చేయాలి. చూడండి వాటర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేస్తే లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు, టాప్లో ఉంది కాబట్టి ఆరో బాటంకి వెళ్ళొద్ది, ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడే ఉండాలి, అర్థమైందా. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది బాగానే ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది బాగానే ఉంది, ఇక్కడ లెఫ్ట్లో ఉంది బాగానే ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇది రైట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అయ్యింది, ఓకేనా. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఓకే కదా. ఆప్షన్ 3 రాంగ్. ఇప్పుడు ఇంకా మనకి 3 ఆప్షన్స్ మిగిలాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏది మన ఆన్సర్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మీకు 5 అన్నిటి దగ్గర సేమ్ ఉంది, ఎఫ్ కూడా అన్నిటిలో సేమ్ ఉంది, అందుకని అవి చూడడం వల్ల మనం టైం వేస్ట్ చూడొద్దు. ఇగో ఎస్ ఇలా ఉంది, ఎస్, అవునా కదా. మనం ఎప్పుడైతే ఎస్కి వాటర్ ఇమేజ్ వేస్తామో, ఎస్కి వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమో చెప్పండి, వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఇగో మీరు గమనిస్తే కనుక ఇది బాటంలో ఉంది, బాటంలో ఇక్కడ టాప్లో ఉంది, అవునా కదా. బాటంలో ఉంది, టాప్లో ఉంది. ఇక్కడ ఏమవ్వాలంటే టాప్ బాటమ్ మారుతాయి, అంతే, టాప్ బాటమ్ మారుతాయి. మరి టాప్ బాటమ్ మారినప్పుడు ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఏంటి సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. సేమ్ అలానే ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఇదే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, లేదు అనుకుంటే కనుక సెకండ్ ఆప్షన్ అవ్వాలి, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే డిఫరెన్స్ ఏమిటంటే ఈ లైన్ డిఫరెన్స్, అవునా కదా. మనం ఎప్పుడైతే వాటర్ ఇమేజ్ వేస్తామో, వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమో చెప్పండి, వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే ఇలా వాటర్ ఇమేజ్ వేసినప్పుడు మనకి ఏమవుద్ది, ఈ కింద ఉన్నది కాస్త ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది, పైకి, అవునా కదా, పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, ఇలా ఉండాల్సిన లైన్ పైకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే మనం ఇలా వేస్తామో ఏమవుద్దంటే ఇలా ఉండాల్సిన లైన్ ఇక్కడ ఏమైందంటే ఇలా మారిపోయింది, ఇలా ఉండాల్సిన లైన్ ఏమైందంటే ఇలా మారకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది, ఆప్షన్ 2. మిర్రర్ ప్లేస్డ్ టు ద రైట్, ఇక్కడ ఏంటంటే మిర్రర్ని రైట్ సైడ్ ప్లేస్ చేస్తున్నారు. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మనం కమెంట్ చేయాలి. చూడండి ఇలా మిర్రర్ ప్లేస్ చేశారు రైట్ సైడ్, ఇలా మిర్రర్ని ప్లేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ఆన్సర్ ఏమొస్తుంది. ఇప్పుడు 9th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి చెప్పండి ప్రతి ఒక్కరు. 9th క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, 9th క్వశ్చన్ మీరు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. హోంవర్క్ ఇస్తున్నాను దీనికి.
9th క్వశ్చన్ మీరే చెప్పాలి ఆన్సర్, నేను చెప్పట్లేదు. హోంవర్క్ ఈ క్వశ్చన్ 9th క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు 10th వన్ మన ఆన్సర్ ఏంటి చెప్దాం. 10th వన్ చూడండి, ఇలా హారిజాంటల్గా పెట్టారు. హారిజాంటల్గా అంటే ఇప్పుడు మనకి వాటర్ ఇమేజ్ కావాలి. వాటర్ ఇమేజ్ ఒక్కసారి గమనించండి. ఇక్కడ వాటర్ ఇమేజ్ కాబట్టి డి, ఫస్ట్ డి ఉంది, ఇక్కడ డి లేదు, ఇక్కడ ఫస్ట్, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. డి బాగానే ఉంది. నెక్స్ట్ ఏ అన్నింటిలో కూడా సేమ్ ఉంది, చూడడం వల్ల టైం వేస్ట్. ఈ 6 ఇలా ఉంది, వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమైపోవాలి చెప్పండి. 6 వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఈ బాటంలో టాప్కి వెళ్ళాలి. ఇదిగో టాప్ అంటే ఇలా రావాలి, అవునా కదా? కానీ లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇగో ఇది రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో రైట్ సైడ్ సరిపోయింది. 7 అన్నింటి దగ్గర సేమ్ ఉంది, చూడొద్దు. వై అంతా కూడా సేమ్ ఉంది, చూడొద్దు, టైం వేస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ పీ చెక్ చేయండి. ఇక్కడ బి ఉంది, బి కాస్త ఇప్పుడు మనం వాటర్ ఇమేజ్ వేస్తే ఏమైపోవాలి చెప్పండి, ఇక్కడ పీ కింద అవ్వాలి. పీ ఎందుకంటే ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 11, మిర్రర్ హెల్డ్ అట్ రైట్ సైడ్. మిర్రర్ని ఎక్కడ పెట్టారు? రైట్ సైడ్ పెట్టారు. మిర్రర్ని రైట్ సైడ్ పెట్టారు. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందని కమెంట్ చేయాలి. మిర్రర్ రైట్ సైడ్ పెట్టారు. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరే ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11th క్వశ్చన్ హోంవర్క్, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, మిర్రర్ ఎక్కడ పెట్టారు? మిర్రర్ని రైట్ సైడ్ పెట్టారు. ఇక ఇలా మిర్రర్ రైట్ సైడ్ పెట్టినప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. సో రైట్ సైడ్ పెట్టినప్పుడు మిర్రర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? ఒక్కసారి గమనించండి. ఇది మీరు చూస్తే కనుక ఇది మీరు చూడండి టాప్లో ఉంది. ఇప్పుడు ఇది బాటమ్కి రావాలి. ఇదిగో బాటమ్కి వచ్చింది, ఇక్కడ బాటమ్కి రావాలి, బాటమ్కి రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇగో ఇక్కడ టాప్లో ఉన్నది ఇంకా టాప్లోనే ఉంది, బాటమ్కి రావాల్సింది రాలేదు, రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇగో టాప్లో ఉన్నది ఇలా సైడ్కి వచ్చేసింది, సైడ్కి రాకూడదు కదా, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి అన్ని రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది ఇప్పుడు దీనికి? మిర్రర్ ఇమేజ్ ఇది మీరు చూస్తే కనుక ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి, లెఫ్ట్కి, కానీ లెఫ్ట్కి రాకుండా చూడండి టాప్కి వెళ్ళిపోయింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇగో రైట్ సైడ్ ఉంటే ఇంకా రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్కి రావాలి కదా, లెఫ్ట్కి రాలా, రాంగ్ ఆన్సర్. ఇగో ఇక్కడ చూడండి లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ ఏముంది, బాటంలో ఉంది, బాటంలో ఉండకూడదు కదా, రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ ఏంటి దీనికి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీకు హోంవర్క్ ఇది, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మీరే కమెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15 దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15, మిర్రర్ ఇమేజ్ ఇదిగోండి ఇలా ప్లేస్ చేశారు అంటే మనం మిర్రర్ ఇమేజ్ కట్టాల్సిన అవసరం ఉంది. మిర్రర్ ఇమేజ్ కడితే ఏమవుద్దో ఒక్కసారి గమనించండి. మిర్రర్ ఇమేజ్ కడితే ఏమవుద్ది, లెఫ్ట్లో ఉన్నవి రైట్కి వెళ్ళిపోవాలి. ఇగో ఏ లెఫ్ట్లో ఉంది, ఏ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి, అవునా కదా? ఇగో ఏ రైట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళలేదు, రాంగ్ ఆన్సర్. ఏ రైట్ సైడ్ వెళ్ళాలి, వెళ్ళలేదు, రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉండాల్సిన ఆర్ లెఫ్ట్ సైడ్ రావాలి, ఆర్ వచ్చింది. నెక్స్ట్ ఈ వి చూడండి, వి ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు మిర్రర్ ఇమేజ్ కట్టినప్పుడు ఏమవుద్దంటే ఈ టాప్ బాటమ్ మారకూడదు, కానీ ఏమైందో మీరు గమనించవచ్చు. ఇలా ఉండాల్సిన వి ఇక్కడ ఏమైందంటే టాప్ బాటమ్ మారిపోయి ఇలా వచ్చేసింది, ఎందుకంటే ఇది బాటంలో ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే టాప్లో వచ్చేసింది, టాప్లోకి. మరి టాప్లో రాకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకి ఇలా పెట్టారు అంటే వెర్టికల్గా మిర్రర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయమని అర్థం. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఏంటి మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజా ఏం చెప్పలేదు కదా, ఎలా అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వెర్టికల్గా పెడితే మిర్రర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, హారిజాంటల్గా పెడితే వాటర్ ఇమేజ్ చేయాలని చెప్పాను, అవునా కదా? సేమ్ అలాగా మీరు చెక్ చేసినప్పుడు ఇది మీరు గమనించండి, ఇది రైట్ సైడ్ ఇలా ఉంది కదా, ఇది లెఫ్ట్కి రావాలి, కానీ ఇక్కడ లెఫ్ట్కి లేదు కదా, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇదిగో లెఫ్ట్కి ఉంది, ఇదిగో ఇక్కడ కూడా లెఫ్ట్కి ఉంది, ఇదిగో ఇక్కడ లెఫ్ట్కి లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. అయితే ఆప్షన్ 2 అవ్వాలి, అయితే 3 అవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ రెండు సర్కిల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు రైట్ సైడ్కి రావాలి. చూడండి 2 సర్కిల్ రైట్ సైడ్ వచ్చినాయి, ఇక్కడ 2 సర్కిల్ రైట్ సైడ్ వచ్చినాయి, కానీ యాక్చువల్లీ 2 పక్కన వచ్చినాయి. యాక్చువల్గా అయితే ఒకటి పైన ఒకటి కింద ఉండాలి, కానీ ఇక్కడ ఒక పైన ఒకటి కింద లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరే ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18
ఇదిగో ఇలా వెర్టికల్గా పెట్టారు. వెర్టికల్గా పెడితే ఏంటి? వెర్టికల్గా పెడితే మిర్రర్ ఇమేజ్, అవునా కదా? మిర్రర్ ఇమేజ్ కట్టినప్పుడు ఏమవుద్ది? ఇదిగో రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రావాలి. ఎం రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ రైట్ రావాలి. లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ ఎం ఉండాల్సి ఎల్ వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ 1 ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎల్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే రైట్ సైడ్ ఎం ఉంది, ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్కి రావాలి. ఎం లెఫ్ట్ సైడ్ ఒక్కటే ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఇది ఆన్సర్ అవుద్ది. క్వశ్చన్ నెంబర్ 19, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. మనకి ఏది రైట్ ఆన్సర్ అనేది వెంటనే కమెంట్ చేయాలి. చూడండి ఒకసారి. ఎప్పుడైతే మనం ఇలా వెర్టికల్గా పెడతామో మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్దంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది. ఇగో చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ పెద్దగా ఉన్నదేమో మినిట్ హ్యాండ్, చిన్నగా ఉన్నదేమో హవర్ హ్యాండ్ లెఫ్ట్లో ఉంది, ఇప్పుడు ఇది రైట్కి వెళ్ళాలి. ఇగో హవర్ హ్యాండ్ రైట్కి వెళ్ళాలి, కానీ రైట్కి వెళ్ళాలి, మధ్యలో ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. హవర్ హ్యాండ్ రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి, కింద ఉంటే కిందే ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది? పైకి వెళ్ళిపోయింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇగో ఇదేంటిది? ఇది మినిట్ హ్యాండ్, పెద్దగా ఉంది మినిట్ హ్యాండ్, కానీ యాక్చువల్లీ ఇది హవర్ హ్యాండ్, చిన్నగా ఉన్నది హవర్ హ్యాండ్ లెఫ్ట్లో ఉన్నది రైట్కి రావాలి, కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ మినిట్ హ్యాండ్ రైట్కి వెళ్ళింది, అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా? మరి ఆన్సర్ ఏంటి దీనికి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 20 ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ హారిజాంటల్గా పెట్టారు. హారిజాంటల్గా పెడితే ఏంటి? హారిజాంటల్గా పెడితే వాటర్ ఇమేజ్, అవునా కదా? వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా? వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ పైన 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా, చిన్నవి. ఈ పైన కాస్త కిందకి రావాలి. ఇవి కిందకు వచ్చింది, బాగానే ఉంది. ఇవి ఇక్కడ కిందకి వచ్చిందా? కిందకి రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. కిందకు వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ కిందకి రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్, ఓకేనా? ఇక్కడ యాక్చువల్లీ పైన ఉన్నవి కిందకి రావాలి, కానీ కిందకి రాలేదు కాబట్టి ఆప్షన్ 2, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. నెక్స్ట్ చూడండి, ఈ మధ్యలో ఉన్నవి అన్ని పైకి ఫేస్ చేసినాయి. ఈ పైకి ఫేస్ చేసింది కాస్త వాటర్ ఇమేజ్ చేస్తే కిందకి ఫేస్ చేయాలి. కిందకి ఫేస్ చేసింది. కానీ ఇక్కడ చూడండి, ఒకటి కిందకి, ఒకటి పైకి, మళ్ళీ ఒకటి కిందకి, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే కదా? మరి రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 21. ఇది మీకు హోంవర్క్. మీరు ఆన్సర్ ఏమొస్తుందో తర్వాత కామెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 22 ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఏమైంది? హారిజాంటల్గా పెట్టారు. హారిజాంటల్గా పెడితే ఏంటి? వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా? మరి దాని ప్రకారం ఆన్సర్ వస్తుంది, కమెంట్ చేయండి. వాటర్ ఇమేజ్ అడుగుతున్నారు. వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. వాటర్ ఇమేజ్కి టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? మరి దాని ప్రకారం ఆన్సర్ వస్తుంది, కమెంట్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీరు చూస్తే కనుక నీట్గా చూడండి ఒకసారి. ఈ ఎఫ్ ఇలా ఉంది కదా? ఇలా ఉన్నప్పుడు ఏమవుద్ది? ఎఫ్ టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. ఈ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడే ఉండాలి. ఇగో రైట్ సైడ్ ఉంది, ఓకేనా? కానీ ఇక్కడ ఏమైంది? లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది, ఓకేనా? ఇగో రైట్ ఉంది. ఈ డి చూడండి, డి అన్ని దగ్గర ఒకటే ఉంది. సి మాత్రం చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ ఉంటే రైట్ సైడే ఉండాలి. ఇవి ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఖాళీ వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ ఉంది. ఏ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఎల్ చూడండి, ఎల్ ఎలా రైట్ సైడ్ ఉంది, రైట్ సైడే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి ఆన్సర్ ఏంటి దీనికి? ఆప్షన్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 హోంవర్క్. 24 కూడా హోంవర్కే. నెక్స్ట్ 25 ఇది కూడా హోంవర్కే.